హెచ్సిఏ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తూ ఉన్నాయి. 2 ఏళ్లలో 170 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు సిఐడి విచారణలో తేలింది. ప్లేయర్స్ ఎంపికలో అవినీతి చేసినట్లు తెలిపిన సిఐడి ప్లేయర్స్ తల్లిదండ్రుల నుంచి హెచ్సిఏ సభ్యులు డబ్బులు వసూలు చేసినట్లు తెలిపింది. హెచ్సిఏలో చెక్ పవర్ ను దుర్వినియోగం చేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. బీసీసీఐ ద్వారా వచ్చిన నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. ఎస్ఆర్హెచ్ నుంచి వచ్చిన కాంప్లిమెంటరీ పాస్లను బ్లాక్లో అమ్ముకొని నిందితులు సొమ్ము చేసుకున్నారని, క్రీడాకారుల కోసం ఉపయోగించాల్సిన కాంప్లిమెంటరీ పాసుల్లోనూ అవినీతి జరిగిందని సిఐడి తెలిపింది. ఎస్ఆర్హెచ్ పై జగన్మోహన్ రావు వేధింపుల వ్యవహారంలో యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిఐడి నిందితులను కస్టడీకి కోరింది. హెచ్సిఏ కేసులో మొత్తం 6గురిపైన కేసు నమోదవ్వగా ఇప్పటి వరకు 5గురు అరెస్ట్ అయ్యారు. 1 పరారీలో ఉన్నారు. అన్యాయంగా ఇచ్చారు మమ్మల్ని. కేసుల్ని మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా పికప్ చేసినారు. నోటీస్ కూడా ఇవ్వకుండా అంటున్నారా? సో హెచ్సిఏ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, సో హెచ్సిఏ కేసుకి సంబంధించిన కీలక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం 170 కోట్ల గోల్మాల్ జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఈ గోల్మాల్ జరిగినట్లుగా సిఐడి ఐడెంటిఫై చేసింది. ముఖ్యంగా ప్లేయర్స్కి సంబంధించినటువంటి తల్లిదండ్రుల నుంచి హెచ్సిఏ సభ్యులు డబ్బులు వసూలు చేసినట్లుగా కూడా సిఐడి ఇంట్రాగేషన్లో తేలిన విషయాలు. అలానే హెచ్సిఏలో చెక్ పవర్ను దుర్వినియోగం చేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. బీసీసీఐ ద్వారా వచ్చినటువంటి నిధుల్లో కూడా గోల్మాల్ జరిగినట్లు ఐడెంటిఫై చేశారు. ఎస్ఆర్హెచ్ నుంచి వచ్చిన కాంప్లిమెంటరీ పాస్ల విషయంలో కూడా వాటిని బ్లాక్లో అమ్ముకొని నిందితులు సొమ్ము చేసుకున్నారని చెప్పి కూడా తెలుస్తోంది. క్రీడాకారుల కోసం ఉపయోగించాల్సిన కాంప్లిమెంటరీ పాసుల్లోనూ అవినీతి జరిగిందని సిడిఐ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్తో పాటు మరొక 4 కూడా కొద్దిసేపమే వైద్య పరీక్షలు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత మల్కాజిగిరి కోర్టులో వారందరినీ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఇక వాదనలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ప్రధానంగా అటు సిఐడి తరపు న్యాయవాదులతో పాటు మరోవైపు అటు జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా కోర్టుకి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే వాదనలు జరుగుతున్నాయి. అయితే జగన్మోహన్ రావు తరపు న్యాయవాదులు మాత్రం ఇదంతా కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. మరోవైపు ఎలాంటి నోటీసులు కూడా సర్వ్ చేయాలి. ఒకరికి అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా 41 సిఆర్పిసి నోటీసు సర్వ్ చేయాలి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ నోటీసులు సర్వ్ చేయకుండా ఒక్కసారిగా అరెస్ట్ చేసి ఈ రకంగా అతన్ని తీసుకొచ్చారనేది వారు చెప్తున్నటువంటి వెర్షన్. మరోవైపు ఇతను చాలా వరకు దాదాపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్గా ఎన్నికైన తర్వాత ఎన్నిక కాకముందు కూడా ఎస్సీఐ ప్రెసిడెంట్గా రావడం కోసం అతను ఒక శ్రీచక్ర అనేటువంటి ఒక క్లబ్ క్రికెట్ మెంబర్గా తీసుకొని ఆ మొత్తం కూడా నకిలీ డాక్యుమెంట్ సృష్టించి అందులో ఎస్సీఐలో ఎంటర్ కావడం జరిగింది. ఇదంతా కూడా ఫోర్జరీ చేశారు. గడిచిన 2 ఏళ్లలో దాదాపు 170 కోట్ల మేరకు ఇతను ఫ్రాడ్ చేశారు. బీసీఐ నుంచి వచ్చేటువంటి నిధుల గోల్మాల్ కావచ్చు, మరోవైపు ఎస్సీఏకు హైదరాబాద్ సన్ రైజర్స్ ఇచ్చేటువంటి కాంప్లిమెంటరీ పాసులు 10% ఇస్తుంది. ఆ కాంప్లిమెంటరీ పాసులు సైతము గోల్మాల్ చేశారు. ఆ పాసులు సైతం ఇతను అమ్మకాలు జరిపారంటూ కూడా అటు సిఐడి అధికారులు కోర్టు దృష్టికి తీసుకుంది. చాలా వరకు ఇతనికి సహకరించినటువంటి వారందరూ కూడా ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశాం. ఇందులో ప్రధానంగా A1గా జగన్మోహన్ రావుని పొందుపరిచారు. A2గా దేవరాజు సెక్రటరీ ఎస్సీఏ సెక్రటరీగా ఉన్నటువంటి దేవరాజుని A2గా పొందుపరిచారు. A3గా శ్రీనివాసరావుని ట్రెజరర్గా ఉన్నాడు, అతన్ని A3గా చేర్చారు. A4గా మనం చూడొచ్చు సునీల్ సిఇఓగా ఉన్నటువంటి సునీల్ కుమార్ని A4గా చేర్చారు. A5గా రాజేందర్ యాదవ్ ఇతను శ్రీచక్ర క్రికెట్ క్లబ్లో జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. అతను ఈ దీంట్లో కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే ఇతను ఎస్సీఎల్కి ఎంటర్ కావడం కోసం అందులో సభ్యత్వం కోసం ఇతను ఫోర్జరీ నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అతను ఎంటర్ కావడానికి ఇతను రాజేందర్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో రాజేందర్ పై కూడా A5గా అతను కూడా అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని భార్య రాజేందర్ భార్య ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా ప్రస్తుతం అయితే ఆమెను కూడా అరెస్ట్ చేశారు. కవిత అనే వ్యక్తిని ఆమెను కూడా ప్రొడ్యూస్ చేశారు. A6గా ఈ కేసులో పొందడం. మొత్తం A2గా ఉన్నటువంటి దేవరాజు అనేటువంటి సెక్రటరీ ప్రస్తుతం అయితే అబ్స్కాండింగ్లో ఉన్నారు. ప్రస్తుతం 5గురు మాత్రం అరెస్ట్ చేశారు. 5గురు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మరి కాసేపులోనే
ఈ రిమాండ్కు తరలిస్తారా లేదా అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే వాదనలు అయితే కొనసాగుతున్నాయి. గడిచిన 2 ఏళ్లలో దాదాపు వరకు చాలా అక్రమాలకు అవినీతికి పాల్పడ్డాడు, నిధులు దుర్వినియోగం చేస్తారు, హెచ్సిఐకి ఉన్నటువంటి చెక్ పవర్ మొత్తం కూడా పూర్తిగా మిస్యూజ్ చేశాడనేది సిఐడి అధికారులు చెప్తున్న వెర్షన్. ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ వేసింది. ఈ విజిలెన్స్ కమిషన్లకు ఇతని అక్రమాలు మొత్తం కూడా బయటకు వచ్చాయి. ఆ కమిషన్ సంబంధించిన రిపోర్ట్ సైతం కోర్టు దృష్టికి అది అటు సిఐడి తరపు న్యాయవాదులు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే వాదనలు అయితే కంటిన్యూ కొనసాగుతుంది. మరి కాసేపులోనే అతను రిమాండ్ తరలిస్తారా లేదా జైలుకు తరలిస్తారా, రిమాండ్ రిజెక్ట్ అవుతున్నది మాత్రం ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంధ్య, అయితే సునీల్, దాదాపు 170 కోట్ల గోల్మాల్ జరిగింది అంటే ఇప్పుడున్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో దీనికి సంబంధించి మిస్యూజ్ చేసిన వారు, దీనిపైన ఇంకా పెద్దవారి హస్తం ఏమన్నా ఉండేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఎస్, ఇందులో ప్రధానంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడే ఇది ఒక పెద్ద పోస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ అంటేనే ఎస్సీఏ తీరుపై అనేక విమర్శలు కూడా గతంలో వచ్చాయి. మనం చూసాం జింకానా గ్రౌండ్లో టికెట్ల కోసము తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు సైతం కోల్పోయినటువంటి దృశ్యాలు మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రూపురేఖలు మారుస్తామని వచ్చినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కూడా వచ్చిన పద్ధతే పూర్తిగా రాంగ్ పద్ధతి. అతను వచ్చి మొత్తం కూడా నకిలీ డాక్యుమెంట్స్తో, ఫోర్జరీ డాక్యుమెంట్స్తో అతను ఎస్సీఏకి ఎంటర్ కావడం జరిగింది అనేది సిఐడి అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. మొత్తంగా దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేశారు. సిఐడి చాలా ఎవిడెన్స్, దాదాపు 16 మంది ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది, విట్నెస్ల స్టేట్మెంట్ తీసుకుంది, ఎస్సీఏలో ఉన్నటువంటి ప్యానెల్ స్టేట్మెంట్తో పాటు అందులో పనిచేస్తున్నటువంటి అధికారుల స్టేట్మెంట్ కూడా ఇటు సిఐడి అధికారులు నమోదు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రావు A1గా ఉన్నాడు, A2గా దేవరాజ్ రామచందర్ A2గా ఉన్నాడు, ఇతను సెక్రటరీగా ఉన్నాడు, ఎస్సీఏకు సెక్రటరీగా ఉన్నాడు. A3గా జగన్నాథ్ శ్రీనివాసరావు, ఇతను ఎస్సీఏ ట్రెజరీగా ఉన్నాడు. మరోవైపు A4గా సునీల్ కుమార్, ఇతను సిఇఓగా గత కొంతకాలంగా ఇతను పనిచేస్తున్నాడు. అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని సిఐడి అధికారులు భావించారు. అతను కూడా అరెస్ట్ చేశారు. ఇక A5గా శ్రీ రాజేందర్ యాదవ్ ఉన్నాడు, అతను శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. అతని భార్య శ్రీ కవిత కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆమెను కూడా అరెస్ట్ చేశారు. అయితే రాజేందర్ A2గా ఉన్నటువంటి దేవరాజ్ రామచంద్ర ప్రస్తుతం అయితే అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతని కోసం అయితే సిఐడి అధికారులు గాలిస్తున్నారు. మొత్తం 5గురు మాత్రం అరెస్ట్ చేశారు. 5గురు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ 5గురు సంబంధించిన దానిపై మరికొద్దిసేపట్లోనే రిమాండ్ చేస్తారా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంధ్య, రైట్ సునీల్.